గాయస్ మనకైతే వల్లాగిన తర్వాత అంటే చేపలతో పాటు తాపలు కూడా పడ్డది. మీరు చూస్తారు మీరైతే అంటే ఎందుకంటే ఒక 2 hours నుంచి మొత్తం వల్లాగాడు. వల్లాగిన తర్వాత చేపలే పడ్డాయి మన లోపలికి అయితే. అదేంటే కానగడతలు కార్లు చాలా అంటే చాలా పడ్డాయి. దాంతోపాటు షాకింగ్ మీరు చూస్తారు మీరైతే ఒక తాపలు పడ్డది లోపలైతే. దీన్ని అయితే మన వాళ్ళు అయితే అసలు ఏం చేయరు, లోపలికి వెళ్ళి సముద్రంలోకి అయితే. ఓకేనా గాయస్ మీరు చూస్తారు మీరైతే అన్నా ఇది మొత్తం ఇప్పుడు ఇది లోపలికి ఇది చంపకూడదా? చెప్తే మనకి అంటే కేసు ఉంటుంది అనమాట. అందుకే మనం లోపలికి వెళ్ళి అలా వచ్చి అలా పంపించండి లోపలికి. ఎందుకంటే చాలా అంటే చాలా దగ్గర నేను చూసాను. ఎందుకంటే కోసి తినేస్తారా అందరం, అది ప్రమాదకరం కదా. అది చాలా ప్రమాదకరం. ఇది అంటే దేవుడితో సంబంధించిన మాట తాపేది. మనం అలా చంపుకు తినకూడదు. అంటే మేము అలా వచ్చి మళ్ళీ రెట్టు అలాగే పంపించేస్తాం అనమాట. ఓకే ఓకే ఓకే. అయితే ఈ చేపలు ఏం పడలేదు, ఇదే పడ్డాయి. అయితే మంచి చేపలు పడలేదు, పెద్ద పెద్ద చేపలు పడలేదా? పెద్ద చేపలు ఏం పడలేదు. పెద్ద చేపలు పెడతాయి అనుకోని వేసాము. అయితే మాకు ఏం పడలేదు. మాకు చాలా తిండి తిప్పలు లేకుండా చాలా కష్టపడి వేస్తాం, కానీ మాకు ఏం పడలేదు. ఓకే ఓకే ఓకే. వాళ్ళు చెప్పారు కదా, మీరు అయితే విన్నారు మొత్తం బాగా. అయితే మనకైతే చూడండి కేసి ఎంత ముజ్జుకుందో తేపలు. రోడ్లు అయితే వేలు పెట్టామో పక్కగా కట్ అయిపోద్ది. ఓకేనా కేసి మీరు చూడండి కేసి అంటే ప్రాణంతో ఉంది. ఓకేనా దీని అయితే చాలా ఏం చేయకూడదు, చాలా డేంజర్ ఇది అయితే. ఓకేనా కేసి మీకైతే ఇంకో షాకింగ్ చూపుతాను, ఒకసారి నన్ను ఫాలో అవ్వండి మీరైతే. చూడండి కేసి ఇక్కడ అయితే పెద్ద పాము ఉంది అంటే మళ్ళీ వల్ల అయిన తర్వాత అంతే పాము వస్తుంది. ఓకేనా కేసి మీరైతే మీరు చూడండి కేసి ఎలా ఉందో. గాయస్ చూడండి కేసి ఎలా ఉందో ఒకసారి. అంటే బుర్ర అయితే చాలా చిన్నది ఉంది, కానీ అంటే నడుము సైజు చాలా అంటే చాలా పెద్దది ఉంది. ఓకేనా కేసి మీరైతే చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే ఇది సముద్రం పాము. ఓకేనా మన కానీ ఒకవేళ ఎప్పుడైనా కాటగా వేసిందా చాలా అంటే చాలా డేంజరు. ఎందుకంటే ఇది చిన్నది ఉంది. చూడండి కేసి బుర్ర అయితే చాలా చిన్నది ఉంది, చాలా డేంజర్. ఓకేనా కేసి మనం అయితే దీని అయితే ఏం చేయట్లేదు. దీని జాడ చూడండి, దీని జాడ అలా ఉంది. ఒకసారి వదులుతుంది అలాగా లోపలికి వెళ్తుంది. మనుషుల మీద ఎగిరేస్తే దగ్గరికి వెళ్తే మనం అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకేనా కేసి మీరు చూడండి కేసి. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి లాగాలి వల అయితే. వల అంటే ఒక 2 hours నుంచి వల ఆగారు. వల ఆగిన తర్వాత వల వచ్చింది బయటకు అయితే. మీరు చూడండి కేసి మీరైతే మన వాళ్ళు అయితే మొత్తం చేపలు పడలేదని. ఎందుకంటే చేపలు పడలేదు కాబట్టి మనకు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు పడలేదు రేపు పడుతుంది. ఓకేనా కేసి మన వాళ్ళు అయితే వల అయితే మొత్తం అంతా సక్కబెడుతున్నారు అంతా దీని అయితే. మీరు చూడండి కేసి. గాయస్ ఇది ఏంటంటే మనకి ఇది ఇప్పుడు నడుము పెట్టుకుంటాం గాయస్. ఇదైతే ఇలాగ నడుము పెట్టుకున్న తర్వాత దీనికి తోడించి దానికి వేసిన తర్వాత వాళ్ళు బయట లాగుతాం. ఎందుకంటే చేతులు అయితే చాలా పొక్కెక్కేస్తుంది. మనకి ఏంటంటే గ్రిప్ ఉంటుంది గాయస్. గ్రిప్ ఉందనుకో మనకు వాళ్ళు అయితే ఈజీగా వస్తుంది. ఓకేనా గాయస్ మన తాతల నుంచి ఇదైతే మొత్తం జరుగుతుంది. ఓకేనా గాయస్ మీరైతే చూడండి గాయస్. మనకైతే ఈ మంచి చేపలు అయితే కొన్ని చేపలు పడ్డాయి. చూడండి గాయస్ ఇది అయితే ఈ చేపలు పడ్డాయి ఒకసారి చూపించండి. వీళ్ళకైతే ఈ చేపలు పడ్డాయి. మనకి లక్కీగా అయితే ఇలాంటి వల వేయడం అయితే చాలా అంటే చాలా కష్టం. మనకంతే పెద్ద కోనలు పడాలి అందరూ అయితే, కానీ పడలేదు. ఓకేనా గైస్ నెక్స్ట్ టైం అయితే పక్కగా పడతాయి మంచిది కోరుకుంటున్నాను. ఈ చేపలు పెట్టుకున్నాయి. ఇదైతే చాలా ఇప్పుడు చూడండి గైస్, ఇదైతే ఇప్పుడు కూడా పెట్టుకోండి. చూడండి గైస్ ఇదైతే ఇప్పుడు కూడా పెట్టుకుంది. ఇది కానీ చూడండి గైస్ ఎలా అవుతుందో. ఇది కానీ గుచ్చింది అనుకో మనకి అంటే చాలా చొలుపు వస్తుంది, మొత్తం పెయిన్ వచ్చేస్తుంది మొత్తం. ఇది అయితే టేస్ట్గా ఉంటుంది, కానీ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇది ఇందులో కూడా చాలా పెట్టుకున్న చేపలు అయితే నేనే. గాయ చూడండి గాయస్ ఇదైతే పేదంటారు దీని అయితే, చాలా పేదంటారు దీని అయితే. సముద్రంలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనకి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మంట పేద అంత టేస్ట్ అయితే ఎక్కడ ఉండదు. ఇది పర్లేదు కొంచెం. చూడండి గాయస్ జూమ్ చేయండి ఒకసారి తాబలు అయితే ఎలా వస్తుందో లోపల నుంచి. దీని అయితే ఇప్పుడు వదిలేస్తారు మన వాళ్ళు అయితే తీసుకొచ్చి. ఓకేనా గాయస్ చూడండి గైస్ మన అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు. చూడండి గైస్ మన మత్స్యకారులు అయితే చాలా పేరు నిలబెట్టుకున్నారు. ఓకేనా గైస్ వేరే దగ్గర అయితే దీన్ని కోసి తినేస్తారు. ఎందుకంటే మన వాళ్ళు అయితే అసలు వదిలేస్తారు. ఓకేనా గైస్ మీరు చూడండి గైస్ ఒకసారి ఎలా ఉందో. చాలా డేంజర్ మన మీదకి వచ్చేస్తుంది ఇది. చూడండి గైస్ ఎందుకంటే మన అన్న చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఓకేనా గైస్ చూడండి గైస్ పాపం అది ఎలా తాగడుతుందో. దీని అయితే ఒక 2 minutes వదిలేస్తారు. ఎందుకంటే ఇది ఇలా ఉంచినా కొద్దిగా దానికి ప్రాణం వస్తుంది, లోపలికి వదిలేస్తారు. ఓకేనా గైస్ మనం అయితే అక్కడికి వెళ్ళిపోతాం. ఓకేనా గైస్ మీరు చూడండి గైస్ అక్కడైతే వాళ్ళైతే మొత్తం అలా తీస్తున్నారు. ఎందుకంటే చేపలు పడిందని మొత్తం అందులో ఫస్ట్ తీసుకొస్తారు, లాగుతారు మొత్తం. మీరు చూడండి గైస్ చూడండి గైస్ చాలా డేంజర్ ఇది. మనకి కానీ ఇది ఒంటి మీద ఎక్కేసింది అనుకో మనకి ఇది స్టోరీ అయితే మొత్తం నుంచి అయితే తొలి. ఓకేనా గైస్ మీరు చూడండి గైస్ మీరైతే ఇదైతే మనం పెట్టుకోకూడదు, మన ఇంటికి వెళ్ళి బాగా క్లీన్ చేసుకోవాలి. గాయస్ చూస్తున్నారు మీరైతే ఇదైతే వల అయితే ఇలా తీస్తేనే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇలా తీయడానికి నెక్స్ట్ టైం అయితే ఎప్పుడు వేయడానికి అసలు చాలా కష్టం. ఇలా తీసుకున్నాను అనుకో మన నెక్స్ట్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా గైస్ మీరు చూడండి గైస్ మీరు చూడండి గైస్ ఇది ఒక రంగు ఇది ఒక రంగు. ఓకేనా గైస్ చూడండి గైస్ ఇదైతే
చాలా అంటే చాలా బ్లూగా ఉంది. ఈ బ్లూ వాళ్ళ దగ్గరికి అయితే చేపలు అయితే వస్తాయి, అట్రాక్ట్ అవుతాయి. చూడగానే అయితే చేపలు అట్రాక్ట్ అవుతాయి, దగ్గరికి వస్తాయి, చేపల వల్ల పడిపోతాయి పక్క. ఓకేనా గైస్, చూడండి సార్ జూమ్ చేయండి. వాళ్ళకైతే ఒకసారి అక్కడైతే బోట్ వెళ్తుంది. ఆ బోట్ అయితే ఇప్పుడైతే ఎందుకు వెళ్తుందంటే వల వేయడానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ చేపలు పడ్డాయంటే వాళ్ళకి తెలిసిందే, ఇంకా మంచి చేపలు పడితే వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వల వేయడానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే. మీరు చూడండి గైస్, ఎందుకంటే దీంట్లో అయితే చాలా చిన్న కార్లు పడ్డాయి, చాలా బ్యాడ్లకు అందరూ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. ఇది సండే కాబట్టి ఏం పర్లేదు, ఎందుకంటే డ్యూటీలు ఉండరు అనుకో వాళ్ళకి ఒకరు డ్యూటీ వేస్ట్ అయిపోతుంది పాపం. ఓకేనా గైస్, చూస్తున్నారు మీరైతే అంత కార్లో పడిపోయినా, అయితే చిన్న చేపలు పడిపోయినా మొత్తం బ్యాడ్లకు. ఓకేనా గైస్, ఎంతో దూరం నుంచి పాపం లాక్కొస్తున్నారు వల అయితే. వల చాలా అంటే చాలా లాంగ్ నుంచి లాక్కొస్తున్నారు. చూడండి గైస్, ఒక్కొక్కరు పని చేస్తే ముందుకు వెళ్తుంది. ఎందుకంటే అందరూ సైలెన్స్ ఉంటుంది, చాలా అంటే చాలా కష్టం. మనకైతే ఎప్పుడైనా సరే ఇవన్నీ అయితే మనకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే మనకి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇవన్నీ తర్వాత మనకి బాగా చూసుకుంటారు. మనల్ని అయితే అంటే మనకు ఫోన్ చేస్తాడు అనే వల వేస్తాడంటే మనం వచ్చేస్తాం. ఒకరిని ఫోన్ చేసిన తర్వాత గాయస్ మీరు చూస్తున్నారు, మీరైతే ఆ వల వేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే చిన్న వల పక్కకి అవుతారు. ఎందుకంటే అందులో చేపలు పోయి అందులో దూరుతాయి. ఓకేనా గైస్, ఎందుకంటే లక్కీగా అందులో పోయి అందులో దూరాను పెద్ద చేపలు అంటే వీళ్ళకి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే గైస్, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒక 2 hours నుంచి కష్టపడుతున్నారు, చేపలు ఏం పడలేదు పాపను. ఓకేనా గైస్, మీరు కానీ ఒకవేళ ఎప్పుడైనా ఎలాగని చూస్తే మాత్రం లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేసి మంచిగా కోరుకుంటున్నాను.